శ్రీ గురుభ్యో నమః. మూకసారం అంటే మూక పంచశతి నుండి గ్రహించబడిన 31 శ్లోకాల సారము. ఈ 31 శ్లోకాలను మహాపెరియవ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మూక పంచశతి నుండి సంకలనం చేశారు. ఈ సంకలనానికి శ్రీ మూకసారం అనగా మూక పంచశతి సారాంశము అని పేరు వచ్చింది. శ్రీ కంచి కామకోటి పీఠం యొక్క 20వ ఆచార్యులు శ్రీ మూకశంకరేంద్ర సరస్వతీ స్వామిగల్, కాంచీపురం 20వ పీఠాధిపతి అయిన స్వామివారు కామాక్షీదేవిపై రచించిన గొప్ప శ్లోకాలతో కూడిన సాహిత్యమే శ్రీ మూక పంచశతి. కాంచీపురానికి చెందినటువంటి నిష్ణాతులైన ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, ఆటవీర, ఆయన ధర్మపత్ని విద్యావతి. ఈ పుణ్య దంపతులకు పుట్టిన పిల్లవాడే శంకరుడు. ఆ పిల్లవాడు పుట్టుకతోనే వాక్కు, వినికిడి శక్తి లోపంతో జన్మించాడు. కాంచీపురంలో కామాక్షి ఆలయంలో తిరుగుతుండగా ఒకనాటి రాత్రి అనుకోకుండా గుడిలో బంధించబడ్డాడు. రాత్రి సమయంలో ఆలయం చుట్టూ తిరుగుతూ తన పిల్లల అవసరాలను తీర్చే కామాక్షీదేవి కంటికి పిల్లవాడు కనిపించగా భయంతో ఉన్న శంకరునిపై తల్లి కరుణాపూరితమైన జ్ఞానదృష్టిని కురిపిస్తుంది. అలా శంకరుడు అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందిన వెంటనే ఆయన నోటి నుండి ఆసువుగా పదాలు వెలువడుతున్నాయి. అవి ఈరోజు మనం మూక పంచశతి అని చెప్పుకునే 500 శ్లోకాల దివ్య శ్లోక సంపుటి. 5 శతకాలుగా విభజించబడిన మూక పంచశతి ఒక్కొక్క శతకంలో 100 శ్లోకాలతో, ప్రతి శతకము నిర్దిష్ట ఇతివృత్తానికి అనుగుణంగా ఉంటుంది. ఆర్యా శతకము దివ్యమాత యొక్క మహోన్నతమైన గొప్పతనమును గురించి, పాదారవింద శతకము ఆమె కమలపాదాలపై, మందస్మిత శతకము అమ్మవారి దివ్యమైన సర్వజ్ఞమైన చిరునవ్వుపై, కటాక్ష శతకము అమ్మవారి దయగల దృష్టిపై, స్తుతి శతకము ఈ శతకము అమ్మవారిని మధురమైన ప్రశంసలతో స్తుతిస్తూ కీర్తిస్తుంది. ఈ విధంగా శంకరుడు అమ్మవారిని 500 శ్లోకాలతో కీర్తించిన తరువాత తన నుండి ఉద్భవించిన శబ్దాలు ఈ 500 శ్లోకాలు మాత్రమే కావాలని అమ్మవారిని కోరుకుని ఆపై ఆయన నిశ్శబ్దంలో మునిగిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తల్లి ప్రత్యేక బిడ్డ నుండి వచ్చిన ఈ 500 శ్లోకాల శక్తి శ్రీ ఆదిశంకర పరమపరగాథ సర్వజ్ఞ కంచి కామకోటి పీఠం 19వ పీఠాధిపతి జగద్గురు శ్రీ మార్తాండ విద్యాగణేంద్ర సరస్వతిని కదిలించింది. శ్రీ మార్తాండ విద్యాగణేంద్ర సరస్వతి స్వామివారు జగద్గురు శ్రీ శంకరేంద్ర సరస్వతి నామస్మరణతో ఆచార్య శంకరుడిని పీఠంలోని 20వ రత్నంగా అభిషేకించారు. అలా ఆ శంకరుడే తరువాతి కాలంలో కాంచీపురం పీఠాధిపతి అయిన శ్రీ మూకశంకరేంద్ర సరస్వతి స్వామివారు. అంతటి పవిత్రమైన మూక పంచశతి నుండి మహాపెరియవ సంకలనం చేసిన 31 శ్లోకాల సారము మూకసారము. ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేయటం వలన వాక్శక్తి లోపము, బుద్ధిమాన్యం కలిగిన పిల్లలకు అమ్మవారి అనుగ్రహం సహాయం చేయబడుతుందని తెలియచేయబడింది. ఈ శ్లోకాలను పారాయణం చేసేవారికి మాట్లాడే శక్తి, దృష్టి నిలిపే శక్తి, విషయాన్ని అర్థం చేసుకునే శక్తి పెరుగుతుందని నమ్ముతారు. మూకసారంలోని శ్లోకాలను ఇప్పుడు తెలుసుకోండి. ఆర్యా శతకంలోని 46, 47, 98 మొత్తం 3 శ్లోకాలు. అమ్మవారి కమలపాదాలను వర్ణించిన పాదారవింద శతకం నుండి 49, 44, 17, 73, 74, 90, 99, 100 మొత్తం 8 శ్లోకాలు. అమ్మవారిని స్తుతించిన స్తుతి శతకము నుండి 11, 12, 90, 97, 56, 101, 77, 48, 99 మొత్తం 9 శ్లోకాలు. అమ్మవారి కటాక్షంను కీర్తించే కటాక్ష శతకం నుండి 16, 24, 47, 77, 94 మొత్తం 5 శ్లోకాలు. తల్లి యొక్క దివ్యమైన భవ్యమైన చిరునవ్వును వర్ణించే మందస్మిత శతకం నుండి 94, 24, 23, 85, 100 మొత్తము 5 శ్లోకాలు. పరమ పవిత్రమైన మూకసారంలోని శ్లోకాలను పఠించి మహాపెరియవ మూకశంకరుల కామాక్షిదేవి అపార కరుణను ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటున్నాను. శుభమస్తు.